విష్ణువు రక్షకుడు. ఆయనని ప్రత్యేకంగా రక్షించమని అడగక్కర్లేదు. హే భగవన్ అని పిలిచేటప్పటికీ రక్షణ కొరకు వచ్చేటటువంటి లక్షణమున్నవాడు విష్ణుతత్వం. అటువంటి విష్ణుతత్వము ఎవరి యందు ప్రవేశించి ఉంటుంది అంటే అమ్మ యందు ప్రవేశించి ఉంటుంది. అమ్మ అమ్మగా రక్షకత్వంతో ఉంటుంది. అమ్మకి ఏం తెలుసు అంటే రక్షించడం ఒక్కటే తెలుసు. ఒక ఆవుకి దూడ పుడుతుంది. పుట్టినప్పుడు ఆ దూడకి ఆ ఆవు పొదుగు వెనక్కుంటుంది. పొదుగు వెనక ఉన్నటువంటి ఆవు బిడ్డ యొక్క నోటిని తీసుకెళ్లి తన యొక్క శిరములు పొదుగులో ఉన్న వాటిని అందించలేదు. అలా అందించడానికి కావలసినటువంటి చేతులు దానికి లేవు. మనుష్య శరీరాలైతే తల్లి తీసుకెళ్లి బిడ్డకి పాలిస్తుంది. కానీ ఒక ఆవు దూడకి పాలెలా ఇస్తుంది? తీసుకెళ్లి ఇదిగోనమ్మా నా శిరం చప్పరించని తన యొక్క శిరాన్ని దూడ యొక్క నోట్లో పెట్టగలదా? పెట్టలేదు. కానీ ఆయన అన్నారు స్థితికారకత్వము విష్ణువు ఎలా ప్రవేశిస్తాడు అంటే అమ్మ వెనుక భాగంలోంచి పుట్టినటువంటి దూడ నేల మీద పడిపోతే ఇటుపక్కకి తిరిగిపోయి నాకుతున్నటువంటి అమ్మ దగ్గర నుంచి పైకి లేచిన దూడ అమ్మ వెనక ఉన్న పొదుగుకి వేలాడుతున్న శిరముల యందు నన్ను పోషించగలిగిన పాలున్నాయని తెలుసుకుని వెళ్ళి ఆ శిరాన్ని పట్టుకుని చప్పరించడంలో ఆవు అమ్మతనం దూడ బిడ్డతనం ఉన్నాయి. అందులో ఉంది విష్ణుతత్వం అన్నది. నిజం. అది ఆ సమయమునందు ఆ బుద్ధి ప్రచోదనం మీరు చేస్తారా, నేను చేస్తానా? ఎవరు చెయ్యగలరు?